హలో కవిత జాలే గారు. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? వీఆర్ ఆల్సో వెరీ ఫైన్, థ్యాంక్ యూ. యా, సో ఒక్కసారి మీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తారా మీ మాటల్లో? షూర్. ఐఎమ్ కవిత జాలే అండి. ఐఎమ్ బేసికలీ ఏ సర్టిఫైడ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ తెనా ఎన్జిఓలో ప్రోగ్రామ్ కన్వీనర్ ఫార్ అవర్ ఎడ్యుకేషనల్ వర్టికల్ కాల్ కవచ్ 360. ఓకే, సో ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ వర్క్కి అంటే ఫస్ట్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? యూ బీన్ ఇన్ యూఎస్ కదండి, సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఒక్కసారి ఆ జర్నీ గురించి బ్రీఫ్గా చెప్తారా? షూర్. ఇక్కడ కొన్ని సంవత్సరాలు హెచ్ఆర్లో వర్క్ చేశాను. దెన్ ఐ వెంట్ టు యూఎస్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. దేర్ ఆల్సో ఐ వర్క్డ్ ఇన్ హెచ్ఆర్. దెన్ వీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ ఆల్వేస్ టు ఇండియా. యూనో, అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఇండియా అంటే ఎంత చాలా ఇంకా ఎక్కువ అభిమానం పెరిగిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు సర్వ్ యునో ద సొసైటీ. సో ఐ వాస్ జస్ట్ థింకింగ్ యునో వై కాంట్ ఐ ఫైండ్ అన్ ఆర్ఫనేజ్. సో నేనున్న లొకాలిటీలోనే శిశుమంగళ అన్ ఆర్ఫనేజ్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే నాకు పిల్లల్ని చూసిన తర్వాత వీ నీడ్ టు డూ సంథింగ్. I think everybody will have this, Andy. But వెంటనే we started a leadership program. In fact, I was consulting for a company called Talentis. Through that 1 year leadership program చేసాం పిల్లలకి. దెన్ పాండమిక్ వచ్చేసింది, కరోనా వచ్చిన తర్వాత అందరం స్కాటర్ అయిపోయాం కదా. సో ఐ యూస్ టు టాక్ టు కిడ్స్ యునో వేర్ దే డిస్లొకేటెడ్ టు సమ్వేర్ ఎల్స్ టు ఎ విలేజ్. అండ్ ఆఫ్టర్ కరోనా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈమె రాదు, ఇంకా ఏదో వచ్చింది అప్పుడు చేసింది. సో వన్ గర్ల్ అంజలి ఆస్క్డ్ మీ, మీరు మమ్మల్ని ఎప్పుడు మళ్ళీ కలవరు కదా అనేసి. అండ్ ఐ సా ఏ టియర్ ఇన్ హర్ ఐస్. యునో దట్స్ ద టైమ్ వెన్ ఐ థాట్ యునో నో అలా ఏం లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను, మీకోసం చేస్తాను. అక్కడ స్టార్ట్ అయిందండి. దట్ డే ఐ డిసైడెడ్ నో, కిడ్స్ షుడెంట్ థింక్ లైక్ దిస్, యునో వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ అని. ఏమి అన్నీ మర్చిపోయారు, కరోనా వచ్చేసింది కదా. సో ఇంగ్లీష్ ఏం లేదు, మ్యాథ్స్ ఏం లేదు. సో నా కమ్యూనిటీలోనే తెనాలో అప్పుడే ఈసీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకున్నారు. నేను ఏం చేస్తాను తెనాకని నాకు నిజంగా అప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ఇక్కడ పోయి పిల్లలతో కమ్యూనికేట్ చేసిన తర్వాత ఐ ఆస్క్డ్ మై ప్రెసిడెంట్, డూ యూ థింక్ వీ కెన్ సర్వ్ సమ్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఫర్ పిల్లలకి ఇట్లంతా అంటే హీ సెడ్, హీ ఎంకరేజ్డ్ మీ, ఇట్స్ అ వెరీ గుడ్ థాట్, ప్లీజ్ గో హెడ్ అని. అంతే అండి, ఆ రోజు స్టార్ట్ అయ్యాము. ఆ పిల్లలకి చేస్తాం, కొన్ని రోజులు సర్వ్ చేసాము. తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, స్కూల్ వాళ్ళకి 4 to 6 ట్యూషన్స్ లాగా ఇచ్చేశారు. దెన్ ఐ లుక్డ్ అరౌండ్, ఇక్కడే పిల్లలకి ఇట్లుంటే ఇంకా చుట్టుపక్కల ఏంటి పరిస్థితి, అందరికి ఇలానే ఉంటుంది కదా అనేసి. దెన్ ద ఫస్ట్ వేర్ టు స్టార్ట్ యునో. సో వీ థాట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ద ఫస్ట్ సోర్స్ ఫార్ అస్ యునో. అందరికంటే తక్కువ స్టాండర్డ్స్ ఉండేది ఇక్కడే కదా. సో ఇక్కడికి వచ్చాము, ఒక 5 schools, ఫస్ట్ ఒక్క స్కూల్తో స్టార్ట్ చేసాము, ఇప్పటికి 5 schools. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఎడ్యుకేషనల్ నీడ్స్, బట్ వీఆర్ అడ్రస్సింగ్ ద అట్మోస్ట్ నీడ్ అండి. వీఆర్ నాట్ హియర్ యునో జస్ట్ ఏదో సర్వ్ చేయాలని కాదు, వాళ్ళకి ఏం కావాలో అది చేస్తున్నాం. ఓకే, సో మీరు చేసినటువంటి వర్క్స్లో ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ గురించి చెప్పాలి అంటే వేటి గురించి చెప్తారండి? ఫస్ట్ ఇయరే వాస్ ఎ బిగ్ మైల్ స్టోన్ అండి. మాకు 50 members తాండా స్కూల్ పిల్లలతో ఒక సమ్మర్ క్యాంప్ అని స్టార్ట్ చేశాము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఇన్వైటెడ్ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్, వాట్ యూ గైస్ డూ ఇన్ ద సమ్మర్, యునో కమ్ ఓవర్, లెట్ సర్వ్ ద సొసైటీ అని. వాళ్ళ పేరు ఒక సూపర్ పవర్స్ అని పెట్టేస్తాం, తెనా సూపర్ పవర్స్ అని. ఓకే, వాళ్ళందరూ మీరు ఇందాకే చూసింటారు, ఎల్లో టీషర్ట్స్ వేసుకొని ఇక్కడ కూడా సర్వ్ చేస్తున్నారు. అందరూ ఒక 30 మంది వచ్చేసారు పిల్లలు. మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా 50 members. ఎందుకంటే వీఆర్ స్కేర్డ్ లైక్ యూనో ఫస్ట్ ఇయర్ కదా, వీ నీడ్ అరేంజ్ ఫండ్స్. ఉడిపి ఉపహార్ వచ్చేసి దే సెడ్ నో, వీ గివ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫర్ ఫ్రీ. మళ్ళీ ఇంజనీరింగ్ స్కూల్ వచ్చేసి నల్లగండ్లలో, ప్లీజ్ యూజ్ అవర్ ప్రిమిసెస్, వీ గివ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఫ్రీ. దట్స్ ఎ బిగ్ మోటివేషన్ అండి. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే రియలీ ఐ షుడ్ రియలీ సెల్యూట్ ఇంజనీరింగ్, ఉడిపి ఉపహార్ అండ్ టు ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ కూడా అందరు వచ్చి నిలబడ్డారు. ఈజీగా ప్రోగ్రామ్ చేస్తాం. దట్స్ అ బిగ్ యూనో ఆ స్టెప్పే చాలా బాగా స్టార్ట్ అయింది మాది. ఇంకా అలానే ఎవ్రీ సమ్మర్ వీఆర్ యునో అప్గ్రేడింగ్ అవర్ స్టాండర్డ్స్. 50 students ఉండే 100, 120, బట్ ఈసారి కూడా మేము ఒక 100 ద అట్మోస్ట్ నీడీ స్టూడెంట్స్ హూ ఆర్ రియలీ యునో లాగింగ్ బిహైండ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అలా తీసుకొని చేస్తాము. అండ్ ఇంకా వేరే మైల్ స్టోన్స్ అంటే గోపన్నపల్లి తాండాలో మొన్ననే మేము 2 classrooms సిఎస్ఆర్ కింద కట్టించామండి. అంటే తెనా సపోర్ట్ ద్వారా యాక్సెల్ ఆల్ఫా అండ్ రౌండ్ టేబుల్ వి ఆల్ కొలాబరేటెడ్.
that's a big achievement, a great milestone for us. Nice. And shoe Great to hear. distribution, yes, thank you. And shoe distribution చేసాం లాస్ట్ ఇయర్. అది సమ్మర్ కూడా కాదు, కానీ పిల్లల్ని చూడలేకున్నాం, చెప్పులు లేకుండా, షూస్ లేకుండా అని. సో 350 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి, దట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్. నైస్ అండి. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీరు చేసే ఈ యాక్టివిటీస్లో? దట్స్ వెరీ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా ఇద్దరి పిల్లలు కానీ వాళ్ళు కూడా నాతో పాటు వాలంటీర్గా చాలా ఇయర్స్ సర్వ్ చేశారు పిల్లలు. మై హస్బెండ్ ఈస్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ ఆల్వేస్. హీ ఆల్వేస్ ఈస్ గో బిహైండ్ యువర్ ప్యాషన్, డోంట్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దాట్ అని. ఇట్స్ ఎనార్మస్ సపోర్ట్ ఐ వుడ్ సే ఫ్రమ్ ద ఫ్యామిలీ. యా. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ అండి, అండ్ వాటిని ఎలా అధిగమించారు? అంటే మేము వచ్చాము ఇక్కడ, ఏంటి ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లోని, కానీ ఇక్కడ వచ్చి చూస్తే అసలు పాపము టీచర్స్ కూడా లేరండి గవర్నమెంట్ స్కూల్లో. అది చాలా బాధాకరం ఈ రోజుకి కూడా నాకు. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనఫ్ టీచర్స్ టు ఆల్ ద స్కూల్స్, అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ టీచర్. తర్వాత వస్తుంది చదువు చెప్తామా ఇదంతా అనేసి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అసలు టాండా స్కూల్కి మేము ఆ 2 క్లాస్ రూమ్స్ కట్టించేదానికి మాది కొత్త ఇనిషియేటివే కదా కవచ్ 360 అనేది. అండ్ వీఆర్ నాట్ ఎ గ్రేట్ ప్రమోటర్స్ అండి, ఇట్ గోస్ జస్ట్ బై వర్డ్ ఆఫ్ మౌత్ అంతే. ఈరోజు మీరు కూడా వచ్చారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, ఐ డోంట్ నో, బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు ప్రమోట్. Other than that, we are inviting them, to come and serve the society who are, equally passionate like me. ఓకే, ఫైన్. అండ్ సో నారీ శక్తి అవార్డ్స్ 2026కి నామినేట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది? నేను ఎప్పుడు ఏ అవార్డ్స్ కోసం నిజంగా ఎదురు చూడడము, ఐ మీన్ నాకు అంత అవగాహన కూడా నేను పెంచుకోలేదండి ఆ ఏరియాస్లోనే. బట్ ఇట్స్ రియలీ గుడ్, దట్ దెర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ రియలీ లుకింగ్ అట్ ఉమెన్, ఎంకరేజింగ్ దెమ్. అండ్ నాకు అందరు చెప్తుంటారు, మేడం మీరు ఈ అవార్డ్స్ అంటే, ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ అండ్ ప్రిపేర్ ద డాక్యుమెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై కాంట్ వి స్పెండ్ సమ్ టైమ్ వేర్ ఐ కెన్ ఇంప్రూవ్ మై కవచ్. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ you guys have identified me, and thank you so much for that. సో నారీ శక్తి అంటే మీకు డెఫినేషన్ ఏంటండి? Nari Shakti word itself reflects, right, women power. So every woman is powerful. ఏమంటే వాళ్ళకే తెలీదు వాళ్ళలో ఎంత పవర్ దాగుంది అనేది. సో ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీబడి, మేమే ఏదో ఒక బిజీ వరల్డ్లో ఉండి మాకే తెలీదు, అరే నేను ఇంత చేస్తానని కూడా నాకు తెలియదండి, టు బి వెరీ ఆనెస్ట్. బట్ నేను దిగిన తర్వాత అర్థమవుతోంది. ఎవ్రీబడి నాకంటే పక్కన వాళ్ళు ఎక్కువ ఐడెంటిఫై చేస్తున్నారు, ఓ మై గాడ్ యు ఆర్ డూయింగ్ ఎ లాట్. బట్ ఐ థింక్ వాట్ ఆమ్ ఐ డూయింగ్? ఏదో నాకు ఉంది టైమ్, నాకు ఒక ప్యాషన్ ఉంది, దాన్ని మ్యాప్ చేసుకొని అక్కడ ఐఎమ్ అడ్రస్సింగ్ ద నీడ్ అన్నంతవరకే నాకు కూడా తెలిసింది. లైక్ దాట్ ప్రతి ఉమెన్లో దేర్ విల్ బీ ఎ సూపర్ పవర్ అండి, అది మనం అందరం గుర్తించాలి. అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్. దట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ టు ఆల్ ద ఉమెన్. సో మీలా మీ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరిలో చాలా పొటెన్షియల్ ఉంటుందండి. ఏమంటే అది మనం రియలైజ్ కాము unless you get there. But I always tell everybody not to hesitate, not to be fearful, come out of it. ఎందుకంటే మీ గురించి ఎంత పవర్ ఉందో మీకు కూడా తెలీదు. దట్స్ ద అజంప్షన్ దట్ ఐ హ్యావ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎంకరేజ్. నేను ఎప్పుడు ఈ పని మా ప్రోగ్రామ్ కవచ్ 360లో కూడా హౌ ఐ డిజైన్ ద ప్రోగ్రామ్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ we give lot of flexibility so that everybody will come forward and they will not step back or hesitate to come forward. So do not hesitate, don't be fearful at all, because there's a lot of power in you. Great, Andy. Thank you so much for your time. Thank you so much.